సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బంగారం ధర మనం చూస్తే నిన్నటి నుంచి చాలా ఎక్కువగా పెరుగుతూనే వస్తుంది సార్. ఈరోజు బంగారం ధర ఎలా ఉంది? అండ్ ఎస్పెషలీ ధనత్రయోదశి వస్తుంది. ఆ రోజు చాలామంది కూడా బంగారాన్ని కొనుక్కోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ రోజు బంగారం ధర పెరుగుతుందంటారా లేదంటే తగ్గే అవకాశం ఉందంటారా? ఎలా తెలుసుకోవచ్చు అంటారు ముందుగానే ఎవరైనా ఆ రోజు బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్లో అందరికీ ధన్తేరస్, హ్యాపీ ధన్తేరస్ అని చెప్తా. అండ్ వెరీ ఇంపార్టెంట్ విషయం, ఈ శ్రావణ మాసము వచ్చిన తర్వాత పెళ్లి ముహూర్తాలు వచ్చేసాయి, పండగలు వచ్చేసాయి, నవరాత్రులు గడిచిపోయాయి. సో ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే అప్పుడు బంగారం కొన్నారు అండ్ ఇప్పుడు కూడా కొంటున్నారు. నేను ఒకటే మాట చెప్తానండి, గోల్డ్ మనము 78,500 దాటితే ఇంకా పెరుగుతుందని చెప్పేసి నిన్నటి వీడియోలో చెప్పాను. ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. అంటే ఆ హై లేదా లో బ్రీచ్ అవ్వాలి అని చెప్పాను. సో లో కిందికి బ్రీచ్ అవ్వలేదు, హై పైకి బ్రీచ్ అయ్యేసేసి పైకి వెళ్ళిపోయింది గోల్డ్. అండ్ టు యువర్ సర్ప్రైజ్, బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు, 80,000 దాటింది. 24 క్యారెట్ గోల్డ్. అబ్సల్యూట్లీ. అయితే నిన్న 79,64 ఉన్న గోల్డ్ ఈ రోజు 8,007కి వెళ్ళిపోయింది. ఇట్ హ్యాస్ గాన్ అప్ బై 43 రూపీస్. ఇది నిజంగా ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, లైక్ ఓవర్ బాట్ జోన్ లో ఉంది, బాగా ఓవర్ హీట్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి మీకు సెల్లింగ్ అనేది మొదలైంది అనుకోండి, అంతే సంగతులు అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2-3 వేలు డౌన్కి వస్తుంది. కానీ ఎగ్జాక్ట్లీ ఏ పాయింట్ లో అంటే 80,000 నుంచి 81,000 మధ్య వరకు వస్తుంది దీపావళి వరకు అని చెప్పి కూడా మనము ఒక 2-3 డేస్ ముందు మాట్లాడుకున్నాం. అయితే 24 క్యారెట్ గోల్డ్ పరిస్థితి ఇలా ఉంటే మీరు అడిగారు ఇప్పుడు ధన్తేరస్ నాడు బంగారం పెరుగుతుందా ఒకవేళ పడిపోతుందా అంటే మనం ఎలా తెలుసుకోవాలి అన్నారు. మళ్ళీ మీకు 2 చాయిస్ ఇస్తానండి, నాట్ 1. గోల్డ్ అయితే పడాలి దీపావళి ముందు, అది ఏ రోజైనా పడచ్చు, కరెక్షన్ అనేది వస్తుంది. ఒకవేళ కరెక్షన్ వస్తే ఎలా తెలుసుకోవాలి అన్న విషయం అడిగారు, అది నేను మీకు చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒకవేళ గోల్డ్ పడకపోతే ఏంటి పరిస్థితి కదా, అది కూడా ఆలోచించాలి కదా. అయ్యో తప్పనిసరిగా కొనాలే అనుకుంటే, సార్ మేడం అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, బంగారము ఏ రూపంలోనైనా బంగారమే. అది సావరిన్ గోల్డ్ బాండా, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండా, ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ మనం మాట్లాడుకుంటాము, లేదంటే ప్యూర్ గోల్డ్ లో 1 గ్రామ్ కాయిన్ ఆర్ మేబీ 5 grams or 10 grams కాయిన్ ఉంటుంది ప్యూర్ గోల్డ్ లో. సో ఇది ఇప్పుడు ఒక మాట చెప్తాను, బంగారము గత సంవత్సరము ధన్తేరస్ లో కొన్నప్పుడు దాన్ని పూజలో పెట్టేసేసి, ఆ నాణాన్ని పూజలో పెట్టేసేసి పూజ చేసుకుంటారు. అది ధన్తేరస్ లేదా దీపావళి టైంలో. ఆ బంగారం విలువ తగ్గిపోతుందా ఒకవేళ ఈ సంవత్సరం సేమ్ అదే బంగారం కాయిన్ మీరు పెట్టుకొని పూజ చేస్తే? లేదు. అయితే మీరు ఈ సంవత్సరం బంగారం కొనద్దు అంటున్నారా అని నేను చెప్పట్లా, దానికి ఆల్టర్నేటివ్ ఇస్తా, ఒక నిమిషంలో ఇస్తా, 1 minute లో. అదేంటంటే మీరు నిఫ్టీ ఈటీఎఫ్ ఉంటుంది, ఈటీఎఫ్ లో గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది, అందులో మీరు బై చేసుకోండి. నేను రికమెండేషన్ ఇవ్వట్లా, మీకు ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవడానికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీనివల్ల లాభం ఏంటి? కొనమంటున్నారు కానీ ఎందుకు కొనాలి కదా, రియల్ బంగారం కొంటేనే కదా అసలు మనసుకి తృప్తి ఉంటుంది. సో ఈటీఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్ కొంటే మీకు లాభం ఏంటంటే, మీకు ఈ సంవత్సరం ధన్తేరస్ కి బంగారం కొన్నట్టు ఉంటుంది, గోల్డ్ ఈటీఎఫ్ మీకు ఎలక్ట్రానిక్ రూపంలో ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. ఎలక్ట్రానిక్ రూపంలో క్యాష్ మీకు సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే విలువ లేనట, ఉన్నట్టే కదా విలువ. సో ఈటీఎఫ్ లో కూడా గోల్డ్ ఈటీఎఫ్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ ఉంటుంది, సో విలువ దానికి కూడా ఉంటుంది. ఇక్కడ 8,007 రూపాయలు పర్ గ్రామ్ మీరు చూస్తే అక్కడ కూడా సేమ్ అదే రేట్ లో పలుకుతుంది. పెరిగితే అదే 1%, పడిపోతే కూడా అదే 1%, సేమ్ మూమెంట్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ప్రతి సంవత్సరం మనం బంగారం కొనుక్కుంటూ పెట్టుకుంటే ఆ కాయిన్స్ కాస్త ఇంకొక రాబోయే 10-20 సంవత్సరాల్లో ఇన్ని గణం అవుతాయి. అది సేఫ్టీ ఇష్యూస్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫిజికల్ గోల్డ్ ని మీరు సెక్యూరిటీగా పెట్టుకోలేరు. అలాగే దాంతో పాటే లాకర్ తీసుకోవాల్సి వస్తుంది బ్యాంక్ లో రెంట్ కి. ఇవన్నీ ఇష్యూస్ ఎందుకు మనకు హెడేక్? ధన్తేరస్ రోజున బంగారం కొనండి ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో, పీరియడ్, ఫుల్ స్టాప్. దాని తర్వాత వేరే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ ఒకసారి అడగండి, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. సో కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్,
7,300 ఉన్న ప్రైస్ నిన్న ఈ రోజున మీకు 40 రూపాయలు పెరిగింది, 73.40కి వచ్చేసింది. అంటే నేను ఇంకో మాట చెప్పా, గోల్డ్ 10 గ్రామ్స్ తీసుకుంటే మీకు దాదాపు 73,000 74,000 అవుతుంది. దానికి యాడ్ చేయండి 3% GST, దానికి యాడ్ చేయండి మీరు ఒక వాల్యూ అడిషన్ చార్జెస్, వేస్టేజ్ ఉంటుంది, అండ్ ఆ బ్రాండ్ ఎక్కడైతే కొంటున్నారో వాళ్ళ బ్రాండ్ విలువ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే 1,00,000 దగ్గర అవుతుంది. కానీ ఇలా మీకు రేటు పెరిగిపోతే ఇప్పుడు 8,000 రూపాయలు మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు 24 క్యారెట్ గోల్డ్ పెరిగిపోయిందంటే మీకు అక్కడ 1,05,000 నుంచి 1,10,000 అవుతుంది కొనుక్కుంటున్న నగల బంగారం. ఓకేనా? ఆ నగ మీరు కొనుక్కుంటున్నారా 22 క్యారెట్, ఇట్ విల్ క్రాస్ 1,05,000 రూపీస్ ఫర్ 10 గ్రామ్స్. హ్యూజ్ మనీ. ఈ రేట్ ఇలా పెరుగుతూ ఉంటే సార్ 9 క్యారెట్ల బంగారము ప్రభుత్వం తీసుకొచ్చి చాలా మంచి పని చేసింది అని 100%. 9 క్యారెట్స్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. మీరు 22 క్యారెట్స్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఎంతగానో అని చెప్పి కొంటారు. గో ఫర్ ది ఆల్టర్నేటివ్. నా కమింగ్ బ్యాక్ టు ది చార్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి, ధన్తెరస్ కి ఒకవేళ బంగారం ఎప్పుడు పడబోతుంది అన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపిస్తా, పడుతుందా లేదా. నా చూడండి శిరీష, ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు మీకు గోల్డ్ 74,800 ఉంటుంది. ఇవాళ మీకు గోల్డ్ 78,750 ఉంది, దగ్గర 79,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు గోల్డ్ పడుతుందా లేదా అనేది నిన్న మనం చెప్పాము ఈ రెడ్ బార్ దగ్గర పెట్టేసేసి. 78,500 మీకు హై ఉంటుంది, 77,800 మీకు డౌన్ సైడ్ లో ఉంటుంది. సో 78,500 దాటిపోయింది. నౌ ఇట్ ఈస్ క్లోజర్ టు 79,000. కంగ్రాచులేషన్స్. నేనైతే ఫస్ట్ చెప్తాను, మీరు బాగా బంగారం కొనుంటారు, నేనేదో కొంచెం కొనుక్కున్నాను. అందరూ ఎక్కువగా కొన్న వాళ్ళకి కూడా కంగ్రాట్స్ అని చెప్తాను. 80,000 దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ నుంచి ఒక 3,000 రూపీస్ వరకు మీకు కరెక్షన్ ఉంటుంది, వెయిట్ చేయండి. కానీ ప్రస్తుతానికి మాత్రం 80,000 వెళ్ళే వరకు కరెక్షన్ లేదు. డౌట్స్ ఉన్నాయా? కాల్ చేయండి. సో అలా కాల్ చేసిన వాళ్ళకి అప్పల నుంచి బయటపడాలి అనుకున్నా, లేదు అంటే హై రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? సింపుల్ గా అండి, ఫోన్ పిక్ చేయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తాను, వాయిస్ మెసేజ్ లేదా వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మీ ప్రాబ్లం కి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలో అది నేను నా టీంతో సహా మీకు సపోర్ట్ చేస్తాము. డూ ఇట్ ఇమీడియట్లీ. ఎందుకంటే దీపావళి కోసం స్పెషల్ ఆఫర్ కూడా ఉంది, ఆ విషయం కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.